ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావు, ఆ పిలువబడ్డప్పుడు నీ పరిస్థితి ఎట్లుండే, అప్పుడు నువ్వు దేవునితో ఎట్లున్నావు. అది సావాసం మీనింగ్ అంటే ఏంటంటే, నువ్వు దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు దేవుని మీద ఏ ప్రేమ ఉంది, నువ్వు అప్పుడు ఎట్లా ప్రార్థన చేసేది, నువ్వు అప్పుడు ఎట్లా కన్నీరు గార్చేది, నువ్వు అప్పుడు ఎట్లా నువ్వు దేవునితో ఉపవాసాలు చేసేది, నువ్వు అప్పుడు దేవునితో ఇలా జీవించావు, ఇలా బ్రతికావు, ఇలా చేసావు. ఇంకా అదే పరిస్థితి లాస్ట్ వరకు నువ్వు కాపాడుకోవాలి. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే చివరి వరకు నిలబడాలి. కార్యారంభము కంటే కార్యారంతము మేలు. మొదటను మొదలుపెట్టినటువంటి ఆత్మీయత అది చివరి వరకు కొనసాగాలి, అది చివరి వరకు ఉండాలి. నీ లైఫ్లోకి మిశ్రిత జనం బాగా వస్తారు, మిశ్రిత జనం నీ మధ్యలో బాగా చేరుతుంది. చాలా స్నేహాలు పెరుగుతున్నాయి ఈ మధ్యలో. నీ ఆత్మీయతను పోగొట్టుకుంటావా?